హలో హాయ్ ఎవ్రీవన్. ఇది శ్రీ కంఠీరవ స్టేడియం, బెంగళూరు. స్టేడియం చాలా బాగుంది. చాలామంది వచ్చారు. నీరజ్ చోప్రా క్లాసిక్ 2025 ఈవెంట్కి 4 o'clock వచ్చేసారు అందరూ. వీళ్ళందరూ నీరజ్ చోప్రా అండ్ టీమ్కి ఆల్ ప్లేయర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్కి వెల్కమ్ చెప్పడానికి. సో నీరజ్ చోప్రా ప్రాక్టీస్ సెషన్ నడుస్తుంది. ఈ నీరజ్ చోప్రా క్లాసిక్ 2025కి ఆర్గనైజర్ కూడా నీరజ్ చోప్రానే. సో ప్రాక్టీస్ చేస్తూ హాయ్ చెప్తున్నాడు. ఈయన హర్యానా ర్యాప్ సింగర్ దండా నియోలివాలా. సో చాలా బాగా పాడాడు. అంటే స్పోర్ట్స్ ఈవెంట్కి ముందు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఇచ్చారు. ఇది మీరు వినండి. డూ వాచ్ దిస్ సాంగ్. రష్యన్ బంధన అని కొడితే యూట్యూబ్లో వస్తుంది. చాలా బాగుంది సాంగ్. ఇక్కడ ప్లే చేయట్లేదు ఎందుకంటే కాపీ రైట్ ఇష్యూస్ వస్తున్నాయి. సో గేమ్ స్టార్ట్ అవుతుంది. స్టేడియం అయితే చాలా బాగుంది. ఈవినింగ్ 6కి మొదలైంది షో. ఈవినింగ్ 6కి మొదలైంది స్పోర్ట్స్ ఈవెంట్. 3 hours ఆల్మోస్ట్ 9:30 వరకు జరిగింది. సో చాలామంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇండియా, బ్రెజిల్, USA, కెన్యా, శ్రీలంక, పోలాండ్, UK. సో ప్లేయర్స్ ఫ్రమ్ ఆల్ దీస్ కంట్రీస్ పార్టిసిపేటెడ్. అరౌండ్ 15 ప్లేయర్స్, 15 మంది పార్టిసిపేట్ చేశారు. ఇండియా నుంచే 3 పార్టిసిపేట్ చేశారు. సో మొత్తం స్పోర్ట్స్ ఈవెంట్ 3.5 hours జరిగింది. 3 rounds. ఈచ్ రౌండ్లో ప్రతి ప్లేయర్ 3 times త్రో చేస్తాడు. సో నీరజ్ చోప్రా అలాగా 3 roundsలో 3 times చెప్పిన 9 throws చేశాడు. ఎక్సలెంట్ అనమాట. ఇంకా 3 throws అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. సో ఫైనల్గా ఎవరు విన్ అవుతారు నీరజ్ చోప్రా ఇంట్లో అని అనుకుంటే గోల్డ్ మెడల్ నీరజ్ చోప్రాకే వచ్చింది. సో నీరజ్ చోప్రా క్లాసిక్ 2025 ద ఫస్ట్ ఈవెంట్ కండక్టెడ్ బై నీరజ్ చోప్రా. గోల్డ్ మెడల్ కూడా తన పేరు మీద ఉన్న గోల్డ్ మెడల్ తనకే వచ్చింది నీరజ్ చోప్రాకి. విత్ ఎ త్రో ఆఫ్ 86.18 meters. ఎక్సలెంట్ త్రో. సో ఎక్సైటెడ్ అనమాట. ఇతను యోగో ఫ్రమ్ కెన్యా. సో సెకండ్ ప్లేస్లో వచ్చాడు, సిల్వర్ మెడల్. యోగో ఫ్రమ్ కెన్యా. సో ఇతను కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా విసిరాడు. అదిరిపోయింది నిజంగా, సూపర్. ఇంకా థర్డ్ బ్రాంజ్ శ్రీలంక నుంచి రూమేష్ అనే పర్సన్ 84.34 meters విసిరి వచ్చింది. ఇది గ్రౌండ్లో అటెండ్ అయిన మొత్తం విజిటర్స్ 14,500, ఆల్మోస్ట్ 15,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ స్టేడియం 25,000 కెపాసిటీ. సో నీరజ్ చోప్రా ఇది గోల్డెన్ త్రో. సో నిజంగా నీరజ్ చోప్రా ది గోల్డెన్ త్రో అని ఎందుకంటారో నిజంగా కళ్ళతో చూసారో తెలిసింది. ఎక్సలెంట్ 86.18 metersతో గోల్డ్ మెడల్ సాధించాడు నీరజ్ చోప్రా ఈ ఈవెంట్లో. సో రియలీ క్రౌడ్ మొత్తం సో ఎక్సైటెడ్ అన్నమాట, వెరీ ఎక్సైటెడ్. సో ఇతను యోగో సెకండ్ ప్లేస్ వచ్చింది శ్రీలంక కెన్యా నుంచి 84.51. సో థర్డ్ ప్లేస్కి ఈ ప్లేస్కి జస్ట్ స్మాల్ 5 meters డిఫరెన్స్, 0.5 meters డిఫరెన్స్, నాట్ డెసిమల్ 5 meters డిఫరెన్స్ సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి. సో నీరజ్ చోప్రా ఈ ఈవెంట్ ఇంత బిగ్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశాడు ఈ ఈవెంట్ తర్వాత. సో కర్ణాటక చీఫ్ మినిస్టర్ వన్స్ అగైన్ నీరజ్ చోప్రా త్రో, గోల్డెన్ త్రో. నిజంగా చూసినప్పుడు స్టేడియంలో ఎక్సలెంట్ ఫీలింగ్ వచ్చింది. గూస్ బంప్స్ అసలు నిజంగా. ఇంకా క్రౌడ్ అసలు ఇంకా ఎవరు కూర్చోలేదు అసలు. ఇంకా చప్పట్తో మారుమోగిపోయింది స్టేడియం. 25,000 కెపాసిటీ స్టేడియం 15,000 ప్లస్ అటెండ్ అయ్యారు. ఇంకా ఎక్సలెంట్ అనమాట. కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు వచ్చి గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేశారు నీరజ్ చోప్రాకి. సో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ అందుకోగానే ఇంకా ఆల్మోస్ట్ 10 minutes క్రాకర్స్ తోటి స్టేడియం మారుమోగిపోయింది. ఇంకా ఆ ఈవెంట్ అయితే ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీ. కొంతమంది ఇంకా ఈవెంట్ అయిపోగానే బయలుదేరిపోవడం మొదలెట్టారు. బట్ వాళ్ళు రియల్లీ అనవసరంగా వెళ్ళిపోయారు అనిపించింది. కానీ ఈవెంట్ ఇంకా లాస్ట్ ఇంకా ఆల్మోస్ట్ 10 minutes క్రాకర్స్ తోటి మారుమోగిపోయింది స్టేడియం. ఇంకా నాన్ స్టాప్గా అదిరిపోయింది అసలు. ఆ ఫీలింగే సూపర్ అనిపించింది. సో ఈ నీరజ్ చోప్రా త్రో అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.